యాక్చువల్‌గా పొద్దున్నుంచి అసలు పవర్ లేదు. పవర్ ఔటేజ్ అనమాట. మార్నింగ్ 6:00 అలా కరెంట్ పోయింది. ఇప్పటి వరకు అసలు కరెంట్ లేదు. స్టవ్ ఆన్ అవ్వట్లేదు. అసలు బట్టలు ఈరోజు వాషింగ్ అనమాట. లాస్ట్ డే మాకు ఇచ్చిన టర్న్‌లో. అది పని చేయట్లేదు. కుప్పలు కుప్పలు ఉన్నాయి బట్టలు. ఇప్పుడేమో ఈ ఇల్లంతా సదరడము. అసలు చూసారా ఎంత స్టఫ్ ఉందో? మాకు కూడా తెలీదు మేము ఇన్ని కొన్నామని. ఇప్పుడు సదురుతుంటే తెలుస్తుంది. మస్తు ఎండ కొడుతుంది. ఇప్పుడే చిన్నగా స్టార్ట్ చేశా అన్నీ సర్దడము. ఇప్పుడు వచ్చేసి ఈరోజు వచ్చేసి January 25 అనమాట. వీకెండ్ వచ్చింది. అందుకని ఇక వీకెండ్‌లో కొన్ని మూవ్ చేసుకుంటామని అంటే ఓకే అని అన్నారు. సో, అందుకని ఇప్పుడు కొన్ని మూవ్ చేసుకొని మళ్ళీ 31st రోజు ఇంకొన్ని మూవ్ చేస్తా. సో దట్ ఫస్ట్ అండ్ సెకండ్ మంచిగా సాటర్డే, సండే వచ్చినాయి కాబట్టి నీట్‌గా అన్నీ సదిరేసుకోవచ్చు. ప్యాక్ చేయడం స్టార్ట్ చేసిన ఎమ్మటే ఇంక నా కళ్ళెమ్మడి నీళ్ళు ఆగట్లేదు అనమాట. అంత అటాచ్ అయిపోయాను ఈ రూమ్కి, హౌస్కి, నా ఫ్రెండ్స్కి. అసలు చాలా మంచి మెమరీస్ ఉన్నాయి. అసలు నా లైఫ్లో ది బెస్ట్ డేస్ అనమాట. కెనడా వచ్చాక నేను ఫ్యామిలీకి దూరం అయ్యాను అని నాకు ఎప్పుడూ అనిపించలేదు. అండ్ ఆల్సో ఐఎమ్ అ వెరీ ఎమోషనల్ పర్సన్. ఈజీగా అటాచ్ అయిపోతా అనమాట ప్రతిదానికి. మా ఫ్రెండ్ ఆల్రెడీ వెకేట్ చేసింది. అసలు ఆ ఎంటీ రూమ్ చూస్తే తట్టుకోలేనంత బాధ అనమాట. బట్ వీ హ్యావ్ టు మూవ్ ఆన్. అవసరం లేని బట్టలన్నీ వాల్యూ విలేజ్లో డొనేట్ చేద్దాము అని అనుకుంటున్నాను. చిరగలేదు, బాగానే ఉన్నాయి. కాకపోతే ఇయర్స్ అయింది కదా అన్నట్టు అక్కడ డొనేట్ చేసేద్దాం అనుకున్నా. అందులో సగం అయితే మెక్డొనాల్డ్స్వే ఉన్నాయి. ఎన్ని యూనిఫామ్స్ ఇచ్చారంటే మెక్డొనాల్డ్స్ వాళ్ళు నాకు ఆ 2 ఇయర్స్లో అవే సగం ఉన్నాయి. ఇంకా కొత్తది కూడా ఉంది, ఓపెన్ చేయండి. ఆల్మోస్ట్ మొత్తం ఎంటీ చేసేసాను. ఫుల్ రీసౌండ్ వస్తుంది. ఎప్పుడైతే మ్యాట్రెస్ తీసానో అప్పుడైతే ఘోరంగా రీసౌండ్ వస్తుంది, కొంచెం చిన్నగా మాట్లాడినా కానీ. ఇది చిన్న చిన్నవి కార్లో అయినా తీసుకెళ్ళొచ్చు కదా అన్నట్టు ఈ టేబుల్, ఈ మిర్రర్ అయితే ఇక్కడే ఉంచుతున్నా. మ్యాట్రెస్ కానీ ఇది కూడా కార్లో తీసుకెళ్తాను. మొత్తం క్లాజెట్ అంతా ఎంటీ చేసేసాను. ఆల్మోస్ట్ స్టెప్స్ అన్నీ క్లియర్ అయిపోయినాయి. మీరు ఎప్పుడు చూసినట్లయితే మొత్తం ఇదంతా స్టఫ్ ఉండేది. ఇప్పుడు అంతా క్లియర్ అయిపోయింది. జస్ట్ నేను నా దగ్గర ఈ ఫ్యాన్ ఉంది కదా, ఈ బాక్స్లో పెట్టుకొని తీసుకెళ్దాం అన్నట్టు ఈ బాక్స్ అట్లానే ఉంచాను. నా ఫ్రెండ్ ఆల్రెడీ రూమ్ ఖాళీ చేసి వెళ్ళిపోయింది. కామన్లో తీసుకున్నవి మాత్రం ఇంకా ఇక్కడే ఉన్నాయి. వస్తా అన్నది. నేను మూవ్ అయ్యే టైంలో వాళ్ళు వచ్చి తీసుకొని వెళ్తా అన్నారు. ఇది చూడండి, వచ్చేటప్పుడు జస్ట్ 3 బ్యాగ్స్తో వచ్చాను. 2 ఇయర్స్లో ఎంత స్టఫ్ అయిందో చూసారా. ఇప్పుడు దీని అంతటికీ నేను అసలు కార్లో మూవ్ చేయొచ్చు కానీ 3 to 4 టైమ్స్ తిరగాల్సి వస్తుంది ఇవన్నీ తీసుకెళ్ళాలంటే. సో కార్ని అన్నిసార్లు తిప్పే బదులు ఒక యూహాల్ ట్రక్ మాట్లాడుకుందామని చెప్పి వెళ్తున్నాను ఇప్పుడు. సో ట్రక్ వచ్చేసి ఎంత పడుతుంది ఏంటి అనేది నేను ఒకసారి అక్కడికి వెళ్ళిన తర్వాత మాట్లాడాక చెప్తాను. సో ఖచ్చితంగా ట్రక్ అయితే కావాలి. ఇంకా నా ఫ్రెండ్స్ కూడా ఇంతే అయినాయి స్టఫ్. వాళ్ళన్నీ నిన్ననే మూవ్ చేశారు. ప్రెజెంట్ అయితే నేను ఒక్కదాన్నే ఉన్నా. నేను ఇప్పుడే మూవ్ అవ్వట్లేదు. ఇప్పుడు వచ్చేసి 26 అనమాట. కొంచెం వరకు మూవ్ చేసుకోమన్నది. నేనే అడిగాను అనమాట, వీకెండ్లో కొంచెం మూవ్ చేసుకుంటాను అని చెప్పి. సో కొన్ని అయితే ఈరోజు వెళ్ళి పెట్టేసి వస్తా. ఫైనల్ మూవ్ అయితే January 30 కానీ 31st కానీ మూవ్ అవుతాను. ఆల్మోస్ట్ రెడీ. ట్రక్ తీసుకొని వచ్చేసి ఇవన్నీ తీసుకొని వెళ్ళిపోదాము. వాటర్ బాటిల్ కావాలి కంపల్సరీ, నాకు బాగా వాటర్ అయితే. జస్ట్ నా 5 డే ఎసెన్షియల్స్ ఉంచుకొని మిగతావి అన్నీ నేను మూవ్ చేసేస్తున్నా ఈరోజు. షూస్ కూడా ఆల్మోస్ట్ అన్నీ ప్యాక్ చేసేసాను. ఒక్కటి కూడా ఎక్కడ వదలలేదన్నమాట. కొంచెం ఈజీగా ఉంటుంది. సో మూవ్ అయ్యే డేకి కొంచెం ఫ్రీగా వెళ్ళొచ్చు అని. గుర్తుంటే ఇంతకుముందు బయట ఒక సోఫా ఉండేది కదా, అది మేమే ట్రాష్కి మూవ్ చేయాల్సి వస్తుంది. సో నిన్న మేము ఏం చేసామంటే దాన్ని మొత్తం నీట్గా సెట్ చేసి బ్యాక్ యాలీలో పెట్టామన్నమాట. ఎవరికన్నా బ్యాక్ యాలీలో పెట్టాము. ఎవరికన్నా ఫ్రీగా కావాలి అంటే తీసుకెళ్తారా అని చెప్పి ఇట్లా ఫ్రీ అని రాసి ఒక బోర్డు పెట్టాము దాని ముందు. చూడాలి ఎవరైనా తీసుకెళ్తారా లేదా అని చెప్పి. నిన్న ఆ గార్బేజ్ బిన్స్ కూడా ఫుల్ నిండిపోయినాయి. వాళ్ళు ఎప్పుడు వస్తారేమో. కీస్ అయితే తీసుకున్నాను. ఇది వచ్చేసి యూహాల్ అంటారు. మనకి మూవింగ్కి కొంచెం బడ్జెట్లో రావాలి ట్రక్స్ అంటే దీనిలో బుక్ చేసుకోవచ్చు. ఇప్పుడు వచ్చేసి ఫస్ట్ మన క్రెడిట్ కార్డ్ డీటెయిల్స్ తీసుకుంటారనమాట. మన డ్రైవర్స్ లైసెన్స్, క్రెడిట్ కార్డ్ డీటెయిల్స్ అండ్ 100 మైల్స్కి ఛార్జ్ చేస్తారు. తర్వాతకి నువ్వు ఎన్ని అవర్స్ తిరిగావు ఏంటి అనేది చూసుకొని దాన్ని బట్టి రిమైనింగ్ అమౌంట్ రిఫండ్ చేస్తారు. ప్రెజెంట్ నేను వచ్చేసి 4 అవర్స్కి తీసుకున్నాను. అండ్ ఇప్పుడు ఇంటికి వెళ్ళి నేను అవన్నీ వ్యాన్లోకి ఎక్కించి మళ్ళీ అక్కడికి వెళ్ళి న్యూ హౌస్లో మళ్ళీ అవన్నీ దింపాలి కదా, కొంచెం టైం పడుతుందిలే, ఎందుకైనా బెస్ట్ అని ఒక 4 అవర్స్కి తీసుకున్నా.
అండ్ వీళ్ళు ఫుల్ ట్యాంక్తో ఇస్తారు, మనం ఫుల్ ట్యాంక్తో రిటర్న్ ఇవ్వాలి. లోపల కూడా చాలా అంటే చాలా స్పేషియస్గా ఉంది. ఇక్కడ చూసారా, మనం ఒక 2 బ్యాగ్స్ ఈజీగా పెట్టొచ్చు. ఇక్కడ చిన్నవి క్యాబిన్ బ్యాగ్స్. ముందు చూడండి ఎంత స్పేస్ ఉందో. మధ్యలో కూడా సీట్కి కానీ లెగ్ స్పేస్ కానీ చాలా బాగుంది. ఓ మై గాడ్. సో ట్రక్ అయితే ఇంటికి తీసుకొచ్చేసాము. మన ఫ్రీ సోఫా ఇంకా ఎవరు తీసుకెళ్ళలేదు. ఇప్పుడు ఇదంతా ఫిల్ చేసేసేయాలి. అలా తీసుకొచ్చి పార్క్ చేసామో లేదో మట్టిలోకి దిగిపోయిందనమాట టైర్ వచ్చేసి. ఎంత ట్రై చేసినా కానీ రావట్లేదు. మేము తీసుకొచ్చింది 4 hours అయితే 3 hours మా ప్రయత్నాలతోనే సరిపోయింది, కానీ అది మాత్రం బయటికి రాలేదు. వేస్ట్ కూడా అయిపోయింది టైం. ఆ చలిలో అసలు ఇంకా చెప్పాలంటే మా పైన టెనెంట్స్ చాలా బాగా హెల్ప్ చేశారు. చాలా ట్రై చేశారు బయటికి తెప్పియడానికి, బట్ అది రాలేదనుకోండి. ఇంకొక పక్క న్యూ ల్యాండ్ లార్డ్ ఏంటి అంటే బయటికి వెళ్తుందంట, బిఫోర్ 5 మూవ్ చేసుకోవడానికి ట్రై చేయండి అని చెప్పి ఆమన్నది. అండ్ ఇందులో 1 hour మిగిలింది మన టైంలో. ఇంకా ఏం చేయాలో అర్థం కాక ఫస్ట్ అయితే యూహాల్ వాళ్ళకి కస్టమర్ సర్వీస్కి ఫోన్ చేశాము. ఒకవేళ ఇలా టోయింగ్ సర్వీస్ చేస్తే ఎంత ఛార్జ్ చేస్తారు అని చెప్పి. వాళ్ళు వచ్చేసి $450 చెప్పారు. జస్ట్ ఒక టైర్ మట్టిలో ఇరుక్కున్న దానికి దాన్ని బయటికి లాగడానికి $450 అనేసరికి అసలు నాకు ఏం చేయాలో కూడా అర్థం కాలేదు. ఇంకా ఇట్లా అయితే కష్టం అని చెప్పి ఇంకా టోయింగ్ సర్వీసెస్ ప్రైవేట్ కంపెనీస్ ఉంటాయి కదా, వాటికి గూగుల్లో వెతుక్కొని ప్రతి ఒక్కరికి కాల్ చేస్తూ ఉన్నాము. ఒకళ్ళు $90 చెప్పారు. సరే అంతకు మించి ఇంకా తగ్గేలాగా లేవేమోలే అని చెప్పి ఓకే అంటే వాళ్ళు ఒక 30 minutesలో ఇంటి దగ్గరకు వచ్చారు. అండ్ దాన్ని అయితే బయటికి పుల్ చేశారు. మాకు ఛార్జ్ చేసింది మాత్రం $150 అనుకోండి. ఎందుకు ఇంత ఛార్జ్ చేశారు అని అంటే వాళ్ళు చెప్పిన రీజన్ 5 minutesకే $90, మీకు ఇంకొంచెం ఎక్కువ టైం పట్టింది, సో అందుకని ఇంత ఛార్జ్ చేస్తున్నాం అని అన్నారు. బట్ చేసేసాక మనం ఏమీ చేయలేము, ఇంకా పే చేయాల్సి వచ్చింది. టైర్ ఇంత లోపలికి వెళ్ళిపోయింది అనమాట. అసలు బయటికి రాలేదు నిన్న. చూసారా ఎంత గుంట పడిందో. ఇండియాలో ఒక ఫ్యామిలీ ఎక్కడికన్నా ఇల్లు చేంజ్ అవుతుంది అనుకుంటే ఫ్యామిలీలో ఉండే ప్రతి ఒక్క మెంబర్ ఏదో ఒక సహాయం చేస్తూనే ఉంటారు సర్దడంలో. బట్ ఇక్కడ కెనడాలో ఒక్కళ్ళమే ఉంటూ అసలు మనం ఇలా ఇల్లు మూవ్ అవ్వాలి అంటే అది ఎంత కష్టమైన పని అంటే అసలు మీరు ఇప్పుడు ఈ వీడియోలో చూడొచ్చు. మీరు ఫ్యామిలీ లాగా కెనడాలో ఉంటున్నారు అంటే అదొక డిఫరెంట్గా ఉంటుంది. బట్ స్టూడెంట్గా ఉండి మీరు ఇలా ప్లేసెస్ చేంజ్ అవ్వాల్సి వస్తే అసలు అది చెప్పలేమన్నమాట. ఇంకా మనకి మన ఫ్రెండ్సే అన్నీ మనకి వాళ్ళే హెల్ప్ చేస్తారు. అలా నా ఫ్రెండ్స్కి నేను నా ఫ్రెండ్స్కి అలా హెల్ప్ చేసుకున్నాం కాబట్టే ఇది చేయగలిగాము. ఇండియాలో ఉంటే మంచం బిగించాలన్నా కానీ, లేకపోతే వాటి బోల్ట్స్ అన్నీ తీయాలన్నా కానీ, లేకపోతే ఏదన్నా హార్డ్వేర్ రిలేటెడ్ వర్క్ ఉంటే ఇంట్లో ఉన్న మేల్స్ మాత్రమే చేసేవాళ్ళు, ఫీమేల్స్కి అంత చేయనిచ్చేవాళ్ళు కాదనమాట. బట్ ఇక్కడ అట్లాంటిది ఏమి ఉండదు కదా, మనది మనమే చేసుకోవాలి. ఇక్కడికి వచ్చిన తర్వాతకి నేనైతే చాలా నేర్చుకున్నాను. ఒక్కొక్కసారి నాకు అనిపిస్తుంది నాలో ఇంత చేంజ్ వచ్చిందా అని చెప్పి. ఇండియాలో నాకు ఇక్కడున్న నాకు చాలా డిఫరెన్స్ ఉందన్నమాట. మా మమ్మీ వాళ్ళు కూడా షాక్ అవుతారు, ఎంత స్ట్రాంగ్ అయ్యావు, ఎంత బాగుంటున్నావు అని. ఏ భయం లేకుండా ఇండిపెండెంట్గా లైఫ్ని బాగా లీడ్ చేస్తున్నావు, నువ్వు ఇంకా మంచిగా లైఫ్ని లీడ్ చేయాలి, ధైర్యంగా ఉండాలి అని చెప్పి మా మమ్మీ ఎప్పుడు చెప్తూ ఉంటారు నాకు. ఎంత హడావిడి అయిందంటే ఈరోజు ట్రక్ తీసుకొచ్చాము, ట్రక్ అది స్టక్ అయింది. వాళ్ళకి మేమేమో వెహికల్ 5కి రిటర్న్ చేయాలి. ఇక్కడ ల్యాండ్ లార్డ్ ఏమో 5కి బయటకు వెళ్తుంది. ఎగ్జాక్ట్లీ 4:10కి అది కంప్లీట్ అయిందనమాట. టోయింగ్ వాళ్ళని పిలిపించి దాన్ని దీపిచ్చేసరికి 4:10కి గబా అన్ని పైకి ఎక్కిస్తే 15 minutesలో ఎక్కించాము. 15 minutesలో ఇక్కడికి వచ్చాము. 15 minutesలో దించేసాము, వెళ్ళి రిటర్న్ ఇచ్చేసాము. ఇలా మధ్యలో పెట్టాము రూమ్. ఈ రూమ్లో కూడా ఇట్లా మధ్యలో పెట్టాము, ఎందుకంటే పెయింటింగ్ జరుగుతుంది, ఇంకా కంప్లీట్ కాలేదు. ఓన్ హౌస్ కాదు, రెంటెడ్ హౌసే. సడన్గా మీరు ఓన్ హౌస్ అనుకున్నారు. సో లాస్ట్ టైం ఉన్న వాళ్ళు ఏం స్క్రాచెస్ పెట్టారో ఏం చేస్తారో మనకు తెలియదు కదా. సో మొత్తం ఇక్కడ పెయింటింగ్ జరుగుతుంది. హౌస్ టూర్ అయితే నేను కంపల్సరీ మళ్ళీ చేస్తాను.
మంచిగా నీట్గా సదిరిన తర్వాత ఒక హౌస్ టూర్ చేద్దామని అనుకుంటున్నాను. నేను మొత్తం స్టఫ్ మూవ్ చేయలేదు, కొంచెం అక్కడ పాత ఇంట్లోనే ఉన్నాయి. అవన్నీ నేను January 30కి అయితే మొత్తాన్ని మూవ్ చేసేసుకుంటా. సో అదనమాట ఈ వీడియో. చూసారా, అసలు మూవింగ్ అంటే ఇంత కష్టంగా ఉంటుందని నేను అస్సలు ఎక్స్పెక్ట్ చేయలేదు. వచ్చేటప్పుడు 3 బ్యాగ్స్తో వచ్చాను, 3 బ్యాగ్స్. ఇప్పుడు నాకు ఇన్ని సామాన్లు ఉండి ఇంతగానో మూవ్ అవ్వడానికి ఇంత కష్టమా, అసలు చాలా ఘోరంగా అనిపించింది ఎక్స్పీరియన్స్ మాత్రం. అందుకే అంత ఈజీగా మూవ్ అవ్వరు కూడా ఇక్కడ జనాలు, అంత ఈజీగా ఎవరు మూవ్ అవ్వరు కూడా ఇవన్నీ పెట్టుకొని. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. సో అదనమాట ఈ వీడియో. మీ అందరికీ వీడియో నేను నచ్చింది అనుకున్నా. మీకు కనుక నచ్చినట్లయితే తప్పకుండా నా ఛానల్కి సబ్స్క్రైబ్ చేసుకోండి అండ్ మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీస్తో కూడా షేర్ చేయండి. స్టే ట్యూన్ ఫర్ ద హౌస్ టూర్ వీడియో. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. బాయ్.